Hello and welcome to Tara IAS. My name is Sairam Sampatrao. Ella unnaru. Let's start today's The Hindu newspaper discussion with our first article. The title of this article says, Chinese research vessel enters Indian Ocean heading to Malay, says trackers. One of the most important articles appeared in the Hindu newspaper today, which is relevant to GS paper 2 of our examination. International relations ki sambandhinchiనటువంటి one of the most important articles అమ్మ. డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి చక్కగా ఈ ఆర్టికల్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసి వినాలి. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, మన ద హిందూ ఎనాలిసిస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం చాలా మంచి వీడియోస్తో మనం ముందుకు రాబోతున్నాం. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డిస్కషన్ స్టార్ట్ చేద్దాము. వినండమ్మా. దెర్ ఇస్ అన్ ఏన్షియంట్ ప్రోవర్బ్ విచ్ సేస్ ఎనిమీస్ ఎనిమీ ఈజ్ ఎ ఫ్రెండ్. Let us try to understand this particular proverb from the Chinese perspective. One of the most important and significant Chinese counterpart. చైనాకున్న ఒక ముఖ్యమైన రీజనల్ ఎనిమీ లేదా రీజనల్ కౌంటర్ పార్ట్గా మనం ఇండియా అని చెప్పొచ్చు. చైనా ఎప్పటి నుంచో వరల్డ్ హెజ్మోన్ లేదా వరల్డ్ సూపర్ పవర్గా మారాలని చెప్పి కలలు కంటుంది. మరి ప్రపంచంలోనే అత్యున్నత శక్తిగా ఎదగాలంటే ఫస్ట్ తన రీజియన్లో తన సూపర్ పవర్గా మారాలి. బట్ చైనా రీజనల్ సూపర్ పవర్గా మారడంలో చైనాకున్నటువంటి కౌంటర్ పార్ట్ కానీ చైనాకున్నటువంటి అబ్స్టకిల్ కానీ ఏంటి? ఇండియా. బికాస్ చైనాతో ధీటుగా మన ఇండియా కూడా ఎకనామికల్లీ ముందుకడుగులు వేస్తుంది, మిలిటరీలీ ముందుకడుగులు వేయడం అనేటువంటిది జరుగుతుంది. జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్లో కూడా ఇండియా చైనాతో పోటీ పడడం అనేటువంటిది జరుగుతుంది ఇన్ ద సౌత్ ఏషియన్ రీజియన్, ఇజంట్ ఇట్? అండ్ ఈవెన్ ద ప్రెజెంట్ సూపర్ పవర్, వరల్డ్ హెజ్మోన్ అమెరికాతో కూడా ఇండియా దగ్గరగా ఉండడం అనేది జరిగింది. సో అందుకే చైనా ఆల్వేస్ సీస్ ఇండియా, చైనా ఆల్వేస్ పర్సీవ్స్ ఇండియా, చైనా ఆల్వేస్ అండర్స్టాండ్స్ ఇండియా యాజ్ ఎ కౌంటర్ పార్ట్, యాజ్ ఎ ప్లేయర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, రైట్? సో అందుకే చైనా యొక్క వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎనిమీగా ఇండియా అని మనం చెప్పొచ్చు. అన్ఫార్చునేట్లీ రీసెంట్గా ఇండియాతో తగాదా పెట్టుకున్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఆర్కిపెలగో ఐలాండ్ నేషన్ ఏంటి అంటే మన నైబర్, దట్ ఈస్ మాల్దీవ్స్. కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ కారణంగా ఆ డెవలప్మెంట్స్ ఏంటో నేను కొద్ది నిమిషాల్లో మీకు మాట్లాడతాను. బట్ ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య రిఫ్ట్ అనేటటువంటిది ఏర్పడింది. కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు పూర్తిగా ఇంటెన్సిఫై అవ్వడం అనేటువంటిది జరిగింది. మరి ఈ కాంటెక్స్ట్లో తన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎనిమీ అయినటువంటి ఇండియాకి రీసెంట్ ఎనిమీ మాల్దీవ్స్ని చైనా ఎలా చూస్తూ ఉంది? ఫ్రెండ్గా చూడడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్ అండ్ డ్రిఫ్ట్ వచ్చిందో మాల్దీవ్స్ ఎవరి వైపు చూస్తూ ఉంది? చైనా వైపు చూస్తుంది. సో టు కౌంటర్ బ్యాలెన్స్ ఇండియా, చైనా కూడా ఎవరి సపోర్ట్ అనేటటువంటి తీసుకోవాలనుకుంటుంది, ఎవరికి దగ్గర అవ్వాలనుకుంటుంది? మాల్దీవ్స్కి దగ్గర అవ్వాలనుకుంటుంది. దానికి మాల్దీవ్స్ కూడా సమ్మతంగానే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఇండియాగా మనం చెప్పొచ్చు. అసలు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే చైనాకు చెందినటువంటి ఒక రీసెర్చ్ వెజల్ ఏదైతే ఉందో అది ఇండియన్ ఓషన్ రీజియన్లోకి ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ ఈవెంట్ అంటే శ్రీలంక రీసెంట్గా తన వాటర్స్లో తనకు చెందినటువంటి సముద్ర జలాల్లో ఎటువంటి రీసెర్చ్ యాక్టివిటీ వేరే దేశాలు చేయకూడదని చెప్పి బ్యాన్ విధించడం అనేటువంటిది జరిగింది. మరి ఈ సందర్భంలో శ్రీలంక తీసుకున్నటువంటి బ్యాన్ లేదా డెసిషన్ ఆఫ్ మారటోరియంని దాటి ఇండియన్ ఓషన్లోకి, హిందూ మహాసముద్రంలోకి చైనీస్ రీసెర్చ్ వెజల్ ఎంటర్ అవ్వడమే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఇండియాతో రిఫ్ట్ ఉన్నటువంటి మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ దగ్గరికి దట్ రీసెర్చ్ వెజల్ ఏదైతే ఉందో వెళ్తుంది. మాల్దీవ్స్ కూడా దానికి యాక్సెప్ట్ చేసినట్టే తెలుస్తుందని చెప్పి రీసెంట్గా కొంతమంది ట్రాకర్స్ అండ్ దాంతోపాటు సోషల్ మీడియా బ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తున్నాయి. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఇండియా. ఇండియా ఆలోచించాల్సినటువంటి విషయంగా మనం చెప్పొచ్చు. సో విత్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us try to understand the background part. What exactly is the recent conflict between India and Maldives? అది ఇంతకీ ఎలా మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది? అండ్ మాల్దీవ్స్ ఇంతకీ ఎక్కడుంది? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మాల్దీవ్స్ ఫర్ ఇండియా? మాల్దీవ్స్ ఎలా పోతే ఏంటి, మనకెందుకు అని అనుకోలేము. ఎందుకంటే మాల్దీవ్స్ మనకి స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ద ఆన్గోయింగ్ జియో పొలిటికల్ కంటెక్స్ని గమనిస్తాయి.
సో అందుకు ఫస్ట్ అంత చిన్న ఆర్కిపెలుగో అయినటువంటి మాల్దీవ్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి కానీ, లేకపోతే రీసెంట్ రిఫ్ట్ గురించి కానీ, అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ ఆర్టికల్లో చెప్పినటువంటి ఇంపార్టెంట్ ఇన్సైట్స్ గురించి కానీ మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. ఐ విల్ బి డిస్కసింగ్ ద బ్యాక్గ్రౌండ్ పార్ట్ ఇన్ ఎ వైల్. సో ఫస్ట్ అప్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద జోగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ మాల్దీవ్స్. ఇంతకీ మాల్దీవ్స్ ఎక్కడుంది? ఇండియాకి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఒక ఆర్కిపెలగోనే మాల్దీవ్స్గా మనం చెప్పొచ్చు. వాట్ డూ యూ మీన్ బై ఆర్కిపెలగో? ఆర్కిపెలగో సింప్లీ మీన్ ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని చెప్పి అర్థం. మొత్తం మాల్దీవ్స్లో సుమారు ఎన్ని ఐలాండ్స్ ఉంటాయి? 1200కి పైగా ఐలాండ్స్, లో లయింగ్ ఐలాండ్స్ అనేటటువంటి ఉంటాయి. అండ్ ఇండియాలో ఉన్నటువంటి తిరువనంతపురంకి మాల్దీవ్స్ ఎంత డిస్టెన్స్లో ఉంది? సుమారుగా 600 కిలోమీటర్ల దూరంలో ఉండడం అనేటువంటిది జరిగిందన్నమాట. అండ్ రిమెంబర్, జస్ట్ లైక్ ఇండియా అండ్ శ్రీలంక, మాల్దీవ్స్ వాజ్ వన్స్ ఎ కాలనీ ఆఫ్ ద బ్రిటిష్ యాజ్ వెల్. బ్రిటిష్ కాలనీగా ఒకప్పుడు మాల్దీవ్స్ ఉండేది. అండ్ ఇండియాకి వెస్టర్న్ డైరెక్షన్లో ఉన్నటువంటి అరేబియన్ సీ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి ఒక ఆర్కిపెలగో గ్రూప్ ఆఫ్ ఐలాండ్సే లక్షద్వీప్గా మనం చెప్పొచ్చు. అండ్ ద సదరన్ మోస్ట్ ఐలాండ్ ఆఫ్ లక్షద్వీప్ ఆర్కిపెలగో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో సదరన్ మోస్ట్ ఐలాండ్ ఏంటి అంటే మినికాయ్ ఐలాండ్. లక్షద్వీప్లో మినికాయ్ ఐలాండ్ని, మాల్దీవ్స్ని సెపరేట్ చేసేటటువంటి ఛానల్ ఏంటి అంటే 8 డిగ్రీ ఛానల్. 8 డిగ్రీ ఛానల్ ఈజ్ నథింగ్ బట్ 8 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్గా మనం చెప్పొచ్చు అనమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. దీస్ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, మినికాయ్ ఐలాండ్ని ద రెస్ట్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయి వాటిని సెపరేట్ చేసేటటువంటి ఛానల్ ఏంటి అంటే 9 డిగ్రీ ఛానల్ అనమాట. ఇదిగోండి, దీస్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్. ఈ కింద ఉన్నటువంటిది మినికాయ్. ఈ రెండింటిని సెపరేట్ చేసేటటువంటిది ఏంటి? 9 డిగ్రీ ఛానల్ గుర్తుపెట్టుకోండి. అండ్ అండమాన్ అండ్ నికోబార్, అది కూడా ఒక ఆర్కిపెలగో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అండమాన్ ఐలాండ్స్ని, నికోబార్ ఐలాండ్స్ని సెపరేట్ చేసేటటువంటి ఒక ఛానల్ ఏంటి? 10 డిగ్రీ ఛానల్. వాట్ యూ మీన్ బై 10 డిగ్రీ ఛానల్? ఇట్ ఈస్ నథింగ్ బట్ 10 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్, ఈక్వేటర్కి నార్థన్ సైడ్ ఉన్నటువంటి లాటిట్యూడ్ అని చెప్పి అక్షాంశంగా మనం చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? సో 8 డిగ్రీ ఏం చేస్తుంది? మాల్దీవ్స్ని అండ్ లక్షద్వీప్ని, లక్షద్వీప్లోని సదరన్ మోస్ట్ ఐలాండ్ మినికాయ్ని సెపరేట్ చేయడం అనేది జరుగుతుంది. 9 డిగ్రీ ఛానల్ ఏం చేస్తుంది? మినికాయ్ని ద రెస్ట్ ఆఫ్ ద లక్షద్వీప్ ఐలాండ్స్ ఏవైతే ఉంటే వాటిని సెపరేట్ చేయడం అనేది జరుగుతుంది. 10 డిగ్రీ ఛానల్ ఏం చేస్తుంది? అండమాన్ ఐలాండ్స్ని అండ్ నికోబార్ ఐలాండ్స్ని సెపరేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో నౌ సిన్స్ we understood the geography and geographical location of Maldives, let us try to understand a bit about the history and or historical background of Maldives. As I already said, నేను ఆల్రెడీ చెప్పాను, just like India and its neighborhood nation Sri Lanka, మాల్దీవ్స్ కూడా వాజ్ వన్స్ ఎ కాలనీ ఆఫ్ బ్రిటిష్ అండర్లో ఉండడం అనేటువంటి జరిగింది. మాల్దీవ్స్ అటైన్డ్ ఇట్స్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఇన్ ద ఇయర్ 1965. 1965లో మాల్దీవ్స్కి స్వతంత్రం రావడం అనేది జరిగింది. 1960s, ద డికేడ్ ఆఫ్ 1960s ఏమైంది? డీకొలనైజేషన్ అనేటటువంటిది పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేది జరిగింది. ఆల్ ద యూరోపియన్ పవర్స్ ఏవైతే ఉంటాయో అవి ఏవైతే నేషన్స్ని కాలనీస్గా మార్చుకున్నాయో వాటికి తిరిగి స్వతంత్రం ఇవ్వడం మొదలుపెట్టినాయి అనమాట. బట్ 1965లో మాల్దీవ్స్కి స్వతంత్రం వచ్చినప్పటికీ డెమోక్రసీ వాజ్ ఎ డిస్టెంట్ రియాలిటీ ఇన్ మాల్దీవ్స్. ఇప్పుడు మనకి 1947లో స్వతంత్రం వచ్చింది, వెంటనే మనం ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకున్నాం, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. బట్ దిస్ వాజ్ నెవర్ ద కేస్ విత్ మాల్దీవ్స్. మాల్దీవ్స్లో అప్పటి నుంచి ఏం నడవడం అనేది జరిగింది? డిక్టేటర్షిప్, నియంతృత్వ పాలన ఏదైతే ఉంటుందో అది జరగడం అనేటువంటిది జరిగింది. బికాస్ జస్ట్ లైక్ ఇండియా, మాల్దీవ్స్ వాజ్ ఆల్సో కల్చరల్లీ డైవర్స్. ఒక కల్చరల్లీ డైవర్స్, ఎందుకంటే బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, హిందూయిజం ఫాలో అయ్యే ఉంటారు, అండ్ ప్రిడామినెంట్లీ ఇస్లాం ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ ఒక తాటి మీద నిలబెట్టాలంటే, ఒక కంట్రీగా సస్టైన్ అవ్వాలి అంటే ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉండాలని చెప్పి చాలా కంట్రీస్ ఆ సమయంలో డిక్టేటర్షిప్ ఎంచుకున్నాయి. ఆ కోవలోనే మాల్దీవ్స్ కూడా నిలబడడం అనేటువంటిది జరిగిందనమాట. నియంతృత్వ పాలన ఏదైతే ఉంటుందో అది ఉండేదన్నమాట. యాజ్ మాల్దీవ్స్ హ్యాస్ సీన్ నో డిక్టేటర్షిప్ ఫర్ ద నెక్స్ట్ 30 to 40 years, ఇట్ హెస్ ఆల్సో విట్నెస్డ్ మెనీ మిలిటరీ కూస్. కూప్ కాదు, అది కూగా మనం చెప్పడం అనేటువంటిది జరగాలి. మిలిటరీ కూ అంటే ఏంటి? ద మిలిటరీ ట్రైంగ్ టు ఓవర్ త్రూ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మిలిటరీ వాళ్ళు ఆర్మ్స్ ద్వారా ఓవర్ త్రో చేయాలనుకున్నారనుకోండి, పడగొడదాం అనుకున్నారనుకోండి, వాళ్ళ అధికారంలో తీసుకొద్దాం అనుకున్నారనుకోండి, దాన్ని కూ అంటాం. సో చాలా కూ అటెంప్ట్స్ కూడా జరగడం అనేటువంటిది జరిగింది. ఎస్పెషల్లీ తీవ్రమైనటువంటి కూ అటెంప్ట్ 1988లో జరగడం అనేది జరిగింది. అక్కడ ఉండేటటువంటి మిలిటరీ పర్సనల్, అక్కడ ఉన్నటువంటి అప్పటి గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూలదోసి వీళ్ళు అధికారం ఫామ్ చేద్దాం అనుకున్నారు. సో మాల్దీవ్స్లో స్టెబిలిటీ అండ్ మాల్దీవ్స్ ప్రాస్పరిటీ మనకి చాలా ఇంపార్టెంట్ అని భావించినటువంటి అప్పటి ఇండియన్ గవర్నమెంట్ 1988లో ఏం చేసింది? ఆర్మ్ ఫోర్సెస్ని, మన ఆర్మ్ ఫోర్సెస్ని
ఎక్కడికి పంపించడం అనేది జరిగింది, మాల్దీవ్స్ పంపించడం అనేది జరిగింది త్రూ ఆపరేషన్ నేమ్డ్ ఆపరేషన్ క్యాక్టస్. ఓకేనా, ఆపరేషన్ క్యాక్టస్. దీని ద్వారా మనం ఏం చేసాం, మన ఆర్మ్ ఫోర్సెస్ని అక్కడికి పంపించి అక్కడ గవర్నమెంట్ యొక్క స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎన్ష్యూర్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. అండ్ ఫైనలీ ఇన్ ద ఇయర్ 2008, 2008వ సంవత్సరంలో డెమోక్రసీ అనేటటువంటిది, ప్రజాస్వామ్యం అనేటటువంటిది మాల్దీవ్స్కి తిరిగి రావడం అనేటటువంటిది జరిగింది. సో వెన్ దెర్ ఈస్ డెమోక్రసీ, దెర్ విల్ బి డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ trying to get power, trying to get into that particular seat. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, సమ్ పొలిటికల్ పార్టీస్ ఏ పాలసీతో ఉన్నాయి, ఇండియా ఫస్ట్ పాలసీతో ఉండమనే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్, అది ఇండియా ఫస్ట్ పాలసీ, ఇండియాకి పెద్దపీట వేయడం అనేటువంటిది జరిగింది, ఇండియాకి ఎక్కువగా సపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది, బలంగా ఇండియాకి ఎలైన్ అవుతూ వాయిసెస్ రైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ సమ్ పొలిటికల్ పార్టీస్ ఇండియా అవుట్ క్యాంపెయిన్తో ముందుకు రావడం అనేటువంటి జరిగింది. అంటే అన్నెసరీలీ దీస్ ఇండియన్స్ ఆర్ వేవింగ్ పవర్, పొలిటికల్ ప్రెజెన్స్ ఇన్ మాల్దీవ్స్, మా యొక్క పాలిటిక్స్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు అన్నెసరీలీ దీస్ ఇండియన్స్ మా యొక్క మాల్దీవ్స్లో వాళ్ళ యొక్క మిలిటరీని, ఆర్మ్ ఫోర్సెస్ని పంపిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ కోసం. ఎందుకు ఇండియా అక్కడ మిలిటరీని స్టేషన్ చేసింది, మన యొక్క ఆర్మ్ ఫోర్సెస్ని మనం స్టేషన్ చేసాం, ఇండియన్ ఓషన్ రీజియన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క పీస్, సెక్యూరిటీ అండ్ దాంతోపాటు ఇంక్లూజివిటీ మనకి ఇంపార్టెంట్. రీసెంట్గా చైనా ఏం చేస్తుంది, దిస్ ఇండియన్ ఓషన్ రీజియన్లో అథారిటీ కోసం, డామినెన్స్ కోసం, పవర్ కోసం ప్రయత్నిస్తుంది. సో సిన్స్ మాల్దీవ్స్ వాజ్ స్ట్రాటజికల్లీ లొకేటెడ్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్లో వెరీ ఇంపార్టెంట్ ప్లేస్లో మాల్దీవ్స్ అనేటటువంటిది ఉండడం వల్ల మాల్దీవ్స్లో మన ఫోర్సెస్ స్టేషన్ అవ్వడం వెరీ ఇంపార్టెంట్. అండ్ మెనీ ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్, మ్యారిటైమ్ ట్రేడ్ రూట్స్ పాసెస్ త్రూ మాల్దీవ్స్. సో ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్, ముఖ్యంగా ఇండియన్ ఎకానమీకి చాలా అవసరమైనటువంటి సిగ్నిఫికెంట్ ట్రేడ్ రూట్స్ మాల్దీవ్స్ గుండా పాస్ అవుతూ ఉండడం వల్ల, ఒకవేళ మాల్దీవ్స్ మన యొక్క ఎనిమీస్ కంట్రోల్లోకి వెళ్ళిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఏబుల్ టు కంట్రోల్ మాల్దీవ్స్, దెన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ వార్, ఒకవేళ చైనాకి ఇండియాకి యుద్ధం జరిగిందనుకోండి, చైనా ఏం చేయొచ్చు, మన యొక్క షిప్స్ని కానీ మన యొక్క మ్యారిటైమ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో వాటిని చోక్ చేసే అవకాశం ఉంటుంది, వాటిని ఆపేసే అవకాశం ఉంటుంది. అది మన ఎకానమీ మీద, మన భారత ఆర్థిక వ్యవస్థ మీద విపరీతమైనటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది చూపించేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మాల్దీవ్స్తో ఎప్పుడు క్లోజ్ టైస్ అనేటటువంటివి తీసుకురావడానికి మనం బలంగా ఆ విధంగా ఆలోచించడం అనేది జరిగింది. ఇన్ ద వెరీ ఇయర్ 2008, ఇండియా యాక్చువల్లీ డిజైన్డ్ పాలసీ నేమ్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. అంటే మన నైబర్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి నైబర్స్ అవ్వచ్చు, లేకపోతే మ్యారిటైమ్ బార్డర్ షేర్ చేసుకుంటున్న నైబర్స్ లైక్ శ్రీలంక కానీ, మాల్దీవ్స్ కానీ, ఇలాంటి వాటితో కూడా మనం వాళ్ళ ఈ కంట్రీస్ యొక్క ప్రాస్పరిటీ, ఈ కంట్రీస్లో స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయాలని చెప్పి మనం అనుకున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కంట్రీస్లో స్టెబిలిటీ అనేది ఉంటుందో, ఇండియా యాజ్ అ పాలిటీ కూడా స్టెబుల్గా ఉండడం అనేది జరుగుతుంది, మన యొక్క పొలిటికల్ స్ట్రక్చర్ కూడా స్టేబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. నైబరింగ్ కంట్రీస్లో ఒకవేళ టర్మాయిల్, కాన్ఫ్లిక్ట్, ఇబ్బంది, కేయోస్, గందరగోళం ఉందనుకోండి, దట్ విల్ స్ప్రెడ్ ఇన్ టు ఇండియా యాజ్ వెల్, బికాస్ దెర్ ఇస్ అన్ ఎఫెక్ట్ కాల్డ్ డామినో ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పేక ముక్కలన్నీ పేర్చారనుకోండి, ఒక పేక ముక్కని కదిపితే ఏమవుతుంది, అన్ని పేక ముక్కలు కూడా కూలిపోతాయి. సో మన పక్కనే ఉన్నటువంటి మయన్మార్లో కానీ, మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో కానీ, మన పక్కనే ఉన్నటువంటి శ్రీలంకలో కానీ, మన పక్కనే ఉన్నటువంటి మాల్దీవ్స్లో కానీ, మన పక్కనే ఉన్నటువంటి చైనాలో కానీ కాన్ఫ్లిక్ట్ ఇబ్బంది ఉందనుకోండి, ఏం జరుగుతుంది, తప్పకుండా అది ఇండియాకి పాకేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకే వాట్ ఇండియా హ్యాస్ డివైజ్డ్, ఇట్ హ్యాస్ డివైజ్డ్ ఎ ప్లాన్ దట్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. అండ్ 2 of our neighbors are very hostile in nature. మనతో చాలా శత్రుత్వం ఉంటుందన్నమాట. ఎవరు వాళ్ళు, నార్త్ వెస్ట్లో ఉన్నటువంటి పాకిస్తాన్ మనతో శత్రుత్వంతో ఉంది. అండ్ దాంతోపాటు నార్త్లో ఉన్నటువంటి చైనా కూడా మనకి శత్రుత్వంతో ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు చైనా ఈజ్ మూవింగ్ వెరీ క్లోజ్లీ విత్ నేపాల్కి దగ్గర అవ్వాలని చూస్తూ ఉంది, బంగ్లాదేశ్కి దగ్గర అవ్వాలని చూస్తూ ఉంది. మయన్మార్లో ఇప్పుడు మిలిటరీ కు ఏదైతే నడుస్తుందో, మిలిటరీ గవర్నమెంట్ అక్కడ నడుస్తూ ఉంది కదా, మయన్మార్లో మిలిటరీ కు కూడా సపోర్ట్ చేస్తుంది. మయన్మార్లో డెమోక్రసీని రాకుండా మెల్లగా చైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అండ్ దాంతోపాటు శ్రీలంకలో ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి చేసి శ్రీలంకతో దగ్గర అవ్వాలని చూస్తుంది. చైనా ఈజ్ యూజింగ్ ఇట్స్ డీప్ పాకెట్స్, చైనా ఈజ్ యూజింగ్ ఇట్స్ చెక్ బుక్ డిప్లొమసీ. అంటే తన యొక్క డబ్బు ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇచ్చి, లేకపోతే ఈ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ కంట్రీస్కి దగ్గర అవ్వాలని చూస్తుంది. ఆ కంట్రీస్ యొక్క పాలిటిక్స్లో కూడా చైనా ఇంటర్వ్యూన్ అవ్వాలని చూస్తుంది. చైనా ఈజ్ ఆల్సో వాంట్స్ టు మూవ్ వెరీ క్లోజ్లీ విత్ మాల్దీవ్స్. చైనా వాంట్స్ టు ఎన్సర్కిల్ ఇండియా, చైనా వాంట్స్ టు చోక్ ఇండియా అట్ ఎనీ కాస్ట్. అలా నిజంగా జరిగింది అనుకోండి, ఏమవుతుంది, ఇన్ ద టైమ్ ఆఫ్ వార్ ఇండియా పూర్తిగా ఏకాకైపోయే అవకాశం ఉంటుంది. ఇండియా పూర్తిగా చాలా నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో ఎందుకు ఇదంతా అంటే, దిస్ పర్టికులర్ ఏషియన్ రీజియన్లో, ముఖ్యంగా సౌత్ ఏషియన్ రీజియన్లో రీజనల్ డామినెన్స్ కోసం చైనా చూస్తూ ఉంది.
చైనా యొక్క రీజనల్ డామినెన్స్కి అడ్డుకట్టగా ఉన్నటువంటి ఏకైక కంట్రీ ఏంటి, ఆ సత్తా ఉన్నటువంటి కంట్రీ ఇండియా మాత్రమే కాబట్టి. అర్థమైందా? మరి ఇండియా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మన యొక్క నైబర్స్లో కూడా చాలా మనం నైబరింగ్ కంట్రీస్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాం, చాలా పెట్టుబడులు పెట్టాం. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా మనం చేపట్టడం అనేది జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ సమ్ పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా ఇస్లామిస్ట్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఇండియాకి దూరం అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ఇండియా మీద హ్యాట్రెడ్ ఏదైతే ఉందో అది రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి మాల్దీవ్స్లో. దట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ కన్సర్న్. సో సిన్స్ యూ అండర్స్టూడ్ the historical background of Maldives till now, let us try to understand what exactly is the recent conflict. Let us try to decode the recent conflict between India and Maldives. What happened? It all started with the election of the present president of Maldives. గత సంవత్సరం అక్టోబర్లో మాల్దీవ్స్లో ఎన్నికలు జరిగినాయి. మాల్దీవియన్ పీపుల్ వాళ్ళ దేశాధినేత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకున్నారు. సో తద్వారా మొహమ్మద్ ముజు అనేటటువంటి ఒక వ్యక్తి ప్రెసిడెంట్గా మారడం అనేటటువంటి జరిగింది, ప్రెసిడెంట్గా ఎన్నికవ్వడం అనేది జరిగింది. ఇన్ ద క్యాంపెయినింగ్ టైమ్స్ ఇట్ సెల్ఫ్ మొహమ్మద్ ముజు కేమ్ అప్ విత్ ఇండియా అవుట్ క్యాంపెయిన్. ద ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మాల్దీవియన్ గవర్నమెంట్ ఇండియా ఫస్ట్ పాలసీ ద్వారా ఇండియన్స్కి చాలా కట్టబెట్టడం అనేది జరిగింది. మాల్దీవ్స్లో అన్నెసరీలీ ఇండియన్ మిలిటరీ ప్రెజెన్స్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అండ్ మన పాలిటిక్స్లో కూడా ఇండియన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అర్జెంటుగా ఇండియన్స్, భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి వెనక్కి పంపించేయాలని చెప్పి ఇండియా అవుట్ క్యాంపెయిన్తో ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ ద పీపుల్ ఆఫ్ మాల్దీవ్స్ వాళ్ళకు కూడా ఇదే ఒపీనియన్ ఉండడం వల్ల ఇతన్ని వాళ్ళు ఎన్నుకోవడం అనేటువంటి జరిగింది. సో ఇతను ఎన్నికైన తర్వాత ఇండియా అవుట్ క్యాంపెయిన్ తీవ్రతరం అవ్వడం అనేది జరిగింది, ఇంటెన్సిఫై అవ్వడం అనేటటువంటి జరిగింది. అండ్ ఫైనలీ దిస్ ఇయర్ 2024 జనవరి 3వ తారీఖున ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హీ విజిటెడ్ లక్షద్వీప్. These Lakshadweep Islands are also a very important archipelago and very important untouched tourist hub of India. టూరిజం ప్రమోట్ చేయడం అనేటటువంటిది ఇప్పటివరకు జరగలేదు లక్షద్వీప్లో. ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ టూరిజం ఇన్ లక్షద్వీప్, వాట్ హీ డిడ్, హీ విజిటెడ్ లక్షద్వీప్ అండ్ హీ మేడ్ సమ్ సోషల్ మీడియా పోస్ట్ ప్రైజింగ్ ద బ్యూటీ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్. లక్షద్వీప్ ఐలాండ్స్ కానీ దానికి వైట్ శాండ్ బీచెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కానీ ఆయన అద్భుతంగా పొగుడుతూ చాలా సోషల్ మీడియా పోస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని పోస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ సమ్ మాల్దీవియన్ మినిస్టర్స్ దీన్ని అఫెన్సివ్గా తీసుకొని దే మేడ్ సమ్ ఇన్సల్టింగ్ పోస్ట్ అబౌట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా సమ్ మాల్దీవియన్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఇన్సల్ట్ చేస్తూ, అంటే ఇజ్రాయిల్ యొక్క పప్పెట్ అని కానీ లేకపోతే క్లౌన్ అని కానీ జోకర్ అని కానీ ఇలాంటివిగా వాళ్ళు ట్వీట్స్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ దిస్ వెరీ ఈవెంట్ స్పార్క్ రిఫ్ట్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్. ఇండియా అండ్ మాల్దీవ్స్ మధ్య రిఫ్ట్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో తీవ్రతరం అవ్వడం అనేది జరిగింది. మెనీ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాల్దీవ్స్ వద్దు, లక్షద్వీప్కే వెళ్ళండి అని చెప్పి సపోర్టివ్గా చాలా ట్వీట్స్ చేయడం మొదలుపెట్టారు మన ఇండియన్ సెలబ్రిటీస్. అండ్ సమ్ ఆఫ్ అవర్ ఇండియన్ ఎయిర్లైన్స్ నేమ్డ్ ఇండిగో కానీ ఎయిర్ ఇండియా కానీ ఇలాంటివి మాల్దీవ్స్ ఫ్లైట్స్ని కూడా సస్పెండ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళ మినిస్టర్స్ చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాటికి స్పందిస్తూ మాల్దీవియన్ ఎన్ఓ ఎవరైతే ఇండియాలో ఉన్నారో అతన్ని సమన్ చేయడం అనేది జరిగింది. చర్చకి రండి, సమాధానం చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి క్వశ్చనింగ్కి పిలవడం అనేటటువంటి జరిగింది. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ బోత్ దీస్ ఫ్రెండ్లీ నేషన్స్, హిస్టారికలీ ఫ్రెండ్లీ నేషన్స్, ఎనిమీస్గా మారడం అనేటటువంటి జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ రెండు కంట్రీస్ మధ్య టెన్షన్స్ విపరీతంగా పెరిగినాయో మాల్దీవ్స్ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ చైనా. డిడ్ యూ రిమెంబర్ ద ఏజ్ ఓల్డ్ ప్రోవర్బ్, ద ఏన్షియంట్ ప్రోవర్బ్ దట్ ఐ హావ్ సెడ్ ఎర్లియర్, ఎనిమీస్ ఎనిమీ ఇస్ ఎ ఫ్రెండ్, రైట్? సో అందుకు మాల్దీవ్స్ ఏం చేసింది, మాల్దీవ్స్ సైన్ న్యూ డీల్స్ విత్ చైనా. చైనాతో చాలా కొత్త డీల్స్ అనేటటువంటి సైన్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క టైస్ ఏవైతే ఉన్నాయో కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్ నుంచి స్ట్రాటజికల్లీ కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్గా సంబంధాలు అనేటటువంటి మెరుగుపరుచుకుంటున్నామని చెప్పి అకస్మాత్తుగా ఆల్ ఆఫ్ ఏ సడన్ రెండు కంట్రీస్ అంటే మాల్దీవ్స్ అండ్ చైనా అనౌన్స్మెంట్తో ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ వాళ్ళ యొక్క కొలాబరేషన్ ఏదైతే ఉందో దాన్ని టూరిజం సెక్టర్లో ఇంకా మేము పెంపొందిస్తాం. అండ్ చైనా చాలా చాలా రిసార్ట్స్ని మాల్దీవ్స్లో నిర్మించబోతుంది అనే విధంగా కొన్ని డీల్స్, కొన్ని అగ్రిమెంట్స్ జరగడం అనేది జరిగింది. డిజాస్టర్ రిస్క్ రిడక్షన్, నేను ఆల్రెడీ చెప్పాను, మాల్దీవ్స్ ఇన్ ఆర్కిపెలగో ఆఫ్ 1200 లో లయింగ్ ఐలాండ్స్. గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో దాని యొక్క సీ లెవెల్ రైజ్ యొక్క ఇంపాక్ట్ మాల్దీవ్స్ మీద చాలా ఎక్కువగా ఉంది, రైట్? సో ఆ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఏదైతే ఉందో దాని పర్స్పెక్టివ్లో కూడా చైనా మాల్దీవ్స్ చేయూత అందిస్తానంది. ఎకనామిక్ అసిస్టెన్స్ని కూడా చైనా ప్రామిస్ చేయడం అనేది జరిగింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్స్. లోన్ల రూపంలో కాదు, అప్పు రూపంలో కాదు, ఫ్రీగా తిరిగి కట్టకల్లా గ్రాంట్స్ రూపంలో మాల్దీవ్స్కి ఇస్తానని చెప్పి చైనా చెప్పడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ మాల్దీవియన్ ఐలాండ్స్ని కనెక్ట్ చేస్తూ ఒక 2.1 కిలోమీటర్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మిస్తామని చెప్పి కూడా చైనా చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. సో దిస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మాల్దీవ్స్ ఇండియాకి పూర్తిగా దూరం అయ్యి ఇండియాను ఒక హొస్టైల్ నేషన్గా చూస్తూ
ఇండియా ఎనిమిగా భావిస్తున్నటువంటి చైనాకి దగ్గర ఇవ్వడం ఏదైతే ఉందో ఇట్ ఫర్దర్ కాంప్లికేటెడ్ దిస్ పర్టికులర్ ఇష్యూని పూర్తి స్థాయిలో కాంప్లికేట్ చేయడం అనేది జరిగింది. ఇష్యూ ఇంటెన్సిఫై అవ్వడం అనేది జరిగింది, తీవ్రతరం అవ్వడం అనేటువంటి జరిగింది. సో దట్ ఈజ్ యాక్చువల్లీ ఏ సీరియస్ ప్రాబ్లమ్గా మనకి ఇప్పుడు చెప్తున్నారన్నమాట. మరి ఇప్పుడు ఇన్ ద రీసెంట్ డెవలప్మెంట్ వాట్ చైనా హ్యాస్ డన్, చైనా ఒక రీసెర్చ్ వెజల్ని ఇండియన్ ఓషన్ రీజియన్ ఏదైతే ఉందో దానిలోకి పంపించడం అనేది జరిగింది. ఇండియన్ ఓషన్ రీజియన్ యొక్క వాటర్స్ చైనావి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ యొక్క వాటర్స్ మీద హోల్డ్ కొంతవరకు ఇండియాకు ఉంటుంది, అండ్ దాంతోపాటు శ్రీలంకకు ఉంటుంది, అండ్ దాంతోపాటు మాల్దీవ్స్కి ఉంటుంది. శ్రీలంక ఏం చెప్పింది, మా వాటర్స్లో రీసెర్చ్ యాక్టివిటీస్ కొన్నాళ్ళ వరకు జరగకూడదు, మేము బ్యాన్ చేస్తున్నామని చెప్పింది. మరి చెప్పినా కూడా చైనా ఏం చేసింది అంటే ఇండియన్ ఓషన్ రీజియన్లోకి రీసెర్చ్ వెజల్ని పంపించింది. మరి ఇండియా ఎలాగో చైనీస్ రీసెర్చ్ వెజల్కి సపోర్ట్ చేయదు. శ్రీలంక కూడా మారటోరియంలో ఉంది, శ్రీలంక కూడా బ్యాన్ విధించింది కొన్నాళ్ళ వరకు ఎలో చేయమని చెప్పి. మరి ఎవరి సపోర్ట్ ఇస్తే చైనా తన వెజల్ని ఇండియన్ ఓషన్ రీజియన్లోకి తీసుకురావడం అనేది జరిగింది, ఇండియన్ ఓషన్ వాటర్స్ ఏవైతే ఉంటే వాటిలో ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది, మాల్దీవ్స్ ఇవ్వాలి తప్పకుండా, రైట్. సో దట్ ఈజ్ యాక్చువల్లీ కాంప్లికేటింగ్ దిస్ పర్టికులర్ ఇష్యూ, కాంప్లికేటింగ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం. ఎందుకంటే ఈ చైనీస్ వెజల్ నియర్ టు ఇండియాస్ కోస్టల్ అండ్ ఇండియాస్ మెయిన్ ల్యాండ్ దట్ విల్ బి ఎ థ్రెట్ టు ఇండియా. అదొక ఇండియాకి చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది, అది ప్రాబ్లమేటిక్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటే వాటి మనం ఆదిలోనే తుంచకపోతే అది ఇంకా సీరియస్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి మనకి దిస్ పర్టికులర్ ఆర్టికల్లో కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు నేను ఆర్టికల్ చూపిస్తూ అసలు ఏం చెప్తున్నారు, ఈ ఆర్టికల్లో ఏంటి వచ్చింది, వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ ద రీసెంట్ డెవలప్మెంట్ అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను, వినండి. సో నౌ వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ ఇన్ న్యూస్, వాట్స్ హ్యాపెనింగ్. A Chinese research vessel named Zhang Hong 03. It has entered Indian Ocean waters, and what exactly is its destination? It is heading to the capital of Maldives, that is Malé. అండ్ ఈ పర్టిక్యులర్ ఈవెంట్ ఎందుకు అంత వివాదాస్పదమైనటువంటిది, ఎందుకు ఇంత కాంట్రవర్షియల్ అవ్వడం అనేటువంటిది జరిగిందంటే రీసెంట్ టసిల్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్, ఇండియాకి మరియు మాల్దీవ్స్కి మధ్య రీసెంట్గా కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మనం ఆల్రెడీ మాట్లాడాం. అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ శ్రీలంక రీసెంట్గా ఒక మారటోరియం డెసిషన్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఫర్ ఎ వైల్ వీఆర్ నాట్ అలోయింగ్ ఎనీ రీసెర్చ్ వెజల్ టు ఎంటర్ ఇంటూ శ్రీలంకన్ వాటర్స్, శ్రీలంక యొక్క సముద్ర జలాలు ఏవైతే ఉంటాయో వాటిలోకి ఎటువంటి రీసెర్చ్ వెజల్స్ని మేము ఎంటర్ చేయనివ్వట్లేదు, మేము ఎలో చేయట్లేదు అని చెప్పి డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. సో మరి శ్రీలంక ఈ బ్యాన్ విధించినటువంటి పక్షంలో ఇండియన్ ఓషన్ వాటర్స్లోకి చైనీస్ రీసెర్చ్ వెజల్ అనేటటువంటిది ఎంటర్ అవ్వడానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టు, మాల్దీవ్స్ సపోర్ట్ చేస్తున్నట్టు. అండ్ అకస్మాత్తుగా మాల్దీవ్స్ చైనాకి దగ్గర అవ్వడం ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇంటెన్సిఫైయింగ్ దిస్ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్గా మనకి ఇక్కడ చెప్తున్నారమ్మా. అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం చైనా తన యొక్క వెజల్స్ని ఇండియన్ ఓషన్ రీజియన్లో డిప్లాయ్ చేయడం అనేటువంటిది క్రమేపీ విపరీతంగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. ఇండియన్ ఓషన్ రీజియన్ని ఫ్రీ, అందరికీ యాక్సెసిబుల్ ఉండేటట్టు, ఓపెన్గా ఉండేటట్టు, అండ్ దాంతోపాటు ఇంక్లూజివ్గా ఉంచాలని చెప్పి గ్రూపింగ్స్ లైక్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ లాంటి గ్రూపింగ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ట్రై చేస్తున్నాయి. క్వాడ్ గ్రూప్లో ఉండేటటువంటి 4 మెంబర్స్ ఎవరైనా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. క్వాడ్ యొక్క లక్ష్యం ఏంటి, అట్లీస్ట్ ఎక్స్ప్లిసిట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్వాడ్ ఏంటి, బయటకు చెప్పేటటువంటిది ఏంటి, టు ఎన్ష్యూర్ ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ రీజియన్ యొక్క స్టెబిలిటీ అండ్ పీస్ని ఎన్ష్యూర్ చేయడం అని చెప్తారు. అఫ్ కోర్స్ బట్ ఇంప్లిసిట్ రీజన్ ఏంటి, వాళ్ళు బయటికి చెప్పనటువంటి రీజన్ ఏంటి, ఒరిజినల్ రీజన్ ఏంటి అంటే టు కౌంటర్, టు కర్బ్ ద గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చైనా ఇన్ ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా పెరగకుండా ఉండడానికి ఈ క్వాడ్ గ్రూపింగ్ ఏదైతే ఉంటుందో విపరీతంగా ప్రయత్నించడం అనేటువంటిది జరిగింది. బట్ ఇండియాలో దీనికి సంబంధించినటువంటి చైనీస్ వెజల్ ఇండియన్ ఓషన్ రీజియన్లోకి, ఇండియన్ ఓషన్ వాటర్స్లోకి ఎంటర్ అవ్వడం ఏదైతే ఉందో చాలా కన్సర్న్స్ని లేవనెత్తడం అనేది జరిగింది. ఫస్ట్ ఎందుకంటే ఇండియా మాల్దీవ్స్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఒకటైతే, సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ఇండియా యొక్క మిలిటరీ పర్సోనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాల్దీవ్స్లో స్టేషన్ అయి ఉన్నారు, మాల్దీవ్స్లో ఉండడం అనేటువంటిది జరిగింది. సో ఈ దృష్ట్యా ఇది ప్రమాదకరంగా భావించవచ్చు. అండ్ దాంతోపాటు అండ్ ఇంపార్టెంట్ కౌంటర్ పార్ట్ లైక్ చైనా ఇండియన్ కోస్ట్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉండడం కానీ మనల్ని చోక్ చేయాలని ప్రయత్నించడం కూడా ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్గా మనం చెప్పొచ్చు. బోత్ ఇండియా అండ్ ఇట్స్ అలై యుఎస్ ముందే చెప్పడం అనేది జరిగింది, శ్రీలంకకు కూడా చెప్పడం అనేది జరిగింది, చైనీస్ వెజల్స్ని మీ పోర్ట్స్లో కానీ ఎక్కడికి ఎంటర్ అవ్వనివ్వద్దు, రీసెర్చ్ పర్పజెస్కి మాత్రం ఎలో చేయొద్దు అని చెప్పి అర్జీ పెట్టుకోవడం అనేది జరిగింది. బట్ స్టిల్ చైనీస్ రీసెర్చ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి దే ఆర్ ఎంటరింగ్ ఇండియన్ ఓషన్ రీజియన్. అండ్ దాంతోపాటు ఇండియన్ నైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దగ్గర అవ్వడానికి చైనా చాలా ప్రయత్నించడం అనేది జరుగుతుంది. చోక్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి ఇండియా మాల్దీవ్స్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అయిన తర్వాత
చైనీస్ ఎన్వాయ్ ఒకరు, చైనీస్ అఫీషియల్ ఒకరు మాల్దీవ్స్ను కూడా సందర్శించడం అనేది జరిగింది. సమ్ కీ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ మీద, డీల్స్ మీద కూడా సైన్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. అఫ్ కోర్స్ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ మీటింగ్ సందర్భంగా ఇండియా అండ్ దాంతోపాటు మాల్దీవ్స్ ఫారిన్ మినిస్టర్స్ కూడా రీసెంట్గా ఉగాండాలో కలుసుకోవడం అనేటువంటిది జరిగిందమ్మా. బట్ స్టిల్ ఈ పర్టికులర్ ఇష్యూ అనేటటువంటిది రిజాల్వ్ అవ్వకపోవడం, కొలిక్కి రాకపోవడం అనేటువంటిది ఇండియాకి ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్గా మనం చెప్పొచ్చు. అర్థమైందా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ పర్టికులర్ ఆర్టికల్ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినాలి నాన్న. ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. విత్ నో ఐరన్ ఆర్ స్టీల్, అయోధ్య టెంపుల్ ఈజ్ ఎ స్టడీ ఇన్ శాండ్ స్టోన్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎపిడ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే. ఇది జిఎస్ పేపర్ 1 ఆఫ్ అవర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి రిలవెంట్ ఆర్టికల్, కల్చర్కి సంబంధించినటువంటి ఆర్టికల్. And there is also an editorial on this particular topic, From Fear to Hope, by the chief editor of the Hindu, which is related to GS paper 2, Polity and Governance కి సంబంధించినటువంటి ఆర్టికల్. అగైన్ GS paper 1, సొసైటీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. అగైన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసుకుంటే క్లియర్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 22nd January 2024 marks the beginning of a new era in the history of the country, సేస్ ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ. నిన్న జనవరి 22వ తారీఖున అయోధ్యలో శ్రీరామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠ ఏదైతే ఉంటుందో జరగడం అనేటువంటి జరిగింది. అండ్ దిస్ కాన్సక్రేషన్ సెరమనీ వాజ్ అటెండెడ్ బై మెనీ సెలబ్రిటీస్, మెనీ స్పోర్ట్స్ మెన్, అథ్లెట్స్ అండ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ ఆల్ అక్రాస్ ద కంట్రీ. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రముఖులైతేనేమి, సెలబ్రిటీలు అయితేనేమి, లేకపోతే క్రికెటర్లు అయితేనేమి, లేకపోతే క్రీడాకారులు అయితేనేమి, లేకపోతే ఉద్దండ పిండాలైతేనేమి, పండితులైతేనేమి, రాజకీయవేత్తలైతేనేమి, వీళ్ళందరి హాజరవ్వడంతో నిన్న అయోధ్య ఎంతో గణనీయంగా వెలిగిపోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ మెనీ పొలిటీషియన్స్ మార్క్ దిస్ యాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈవెంట్. వై? బికాస్ ఎస్టర్డే, దట్ ఈస్ 22nd January 2024, కొన్ని శతాబ్దాలుగా భారతదేశ ప్రజలు వేచి ఉన్నటువంటి క్షణంగా కీర్తించడం అనేటటువంటిది కూడా జరిగింది. మరి ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us try to understand some important facts with respect to శ్రీరామ్ మందిర్ టెంపుల్ అట్ అయోధ్య. అయోధ్య రామాలయం ఏదైతే ఉందో దాని యొక్క నిర్మాణ శైలి గురించి కానీ, దాని యొక్క నిర్మాణం గురించి కానీ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. వినండమ్మ. హిందువులు ఎంతో పవిత్రంగా మహోన్నతమైనదిగా భావిస్తున్నటువంటి ఈ దేవాలయం ఏదైతే ఉందో అది 2.7 acres నిర్మించబడ్డం అనేటటువంటి జరిగింది. అండ్ ద ఎంటైర్ బిల్డప్ ఏరియా చూసుకుంటే 57,400 square feetలో ఈ టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ దీని కన్స్ట్రక్షన్కి అయినటువంటి కాస్ట్ 1,800 కోట్ల రూపాయలు. చాలామంది ఏమనుకుంటారంటే ప్రభుత్వము తన యొక్క డబ్బుతో, ప్రభుత్వము ట్యాక్స్ పేయర్స్ యొక్క మనీతో ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసింది అనుకుంటున్నారు. బట్ కాదు, చాలా విరాళాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ అనేటటువంటి జరిగింది. అండ్ మైండ్ యూ, దిస్ ఇస్ ఎ 3-story టెంపుల్, 3 అంతస్తుల్లో కట్టబడినటువంటి టెంపుల్. మొత్తం ఈ టెంపుల్లో 12 gates అనేటటువంటి ఉన్నాయి. ఇఫ్ యు లుక్ ఎట్ ద లెంత్ ఆఫ్ ద టెంపుల్ 360 feet, ఇఫ్ యు లుక్ ఎట్ ద విడ్త్ ఆఫ్ ద టెంపుల్ 235 feet, అండ్ హైట్ ఆఫ్ ద టెంపుల్ చూసుకుంటే 161 feetగా 161 అడుగులుగా మనం చెప్పొచ్చు. ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ కోసం అయోధ్య రామ్ టెంపుల్ ట్రస్ట్కి చేరినటువంటి డొనేషన్స్ ఎన్ని అంటే 3,500 కోట్ల రూపాయలు. అందులో 1,800 కోట్ల రూపాయలని టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. And at the first glance, no one can deny that this is a marvelous architectural wonder. Why? It encompasses 3 important aspects. The Ram Temple of Ayodhya, it is actually considered as an architectural finest. Why? Because it is dedicated to the nature. The materials used in the construction of Ram Temple, అవన్నీ మన భారతదేశంలో మన నేలలో దొరికేటటువంటి వాటితోనే కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ స్టోన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మార్బుల్ కానీ, గ్రానైట్ కానీ వీటిని వాడడం అనేటటువంటి జరిగింది. అండ్ ద ఆర్కిటెక్చరల్ స్టైల్ ఏదైతే ఉందో ఇది కూడా వెరీ యూనిక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు అడ్హెరెన్స్ టు ద ట్రెడిషన్ దట్ హిందూస్ యూజువల్లీ ఫాలో, మన సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉంటాయో వాటికి అర్థం పట్టేలాగా ఈ దేవాలయ నిర్మాణం ఏదైతే ఉంటుందో జరగడం అనేటటువంటిది జరిగింది. సో వీటన్నింటి యొక్క కలయికతో, వీటన్నింటి యొక్క కూటమితో శ్రీరామ మందిరం, అయోధ్యలో కొలువైనటువంటి శ్రీరామ మందిరం ఏదైతే ఉందో అది అత్యున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి దానిగా తీర్చిదిద్దబడిందని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సేలియంట్ ఫీచర్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ టెంపుల్ ఏంటి అంటే
ఐరన్ కానీ స్టీల్ కానీ అసలు వాడబడలేదు. ఓన్లీ స్టోన్స్ మాత్రమే, శాండ్ స్టోన్ ఫ్రమ్ ద బాన్సీ బహర్పూర్ రీజన్ ఆఫ్ రాజస్థాన్, వాటిని మాత్రమే దీనిలో ఈ కన్స్ట్రక్షన్లో వాడడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు అంటే టు ఎన్షూర్ ద లాంగివిటీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ టెంపుల్, కొన్ని శతాబ్దాల పాటు ఈ టెంపుల్ చెక్కు చెదరకుండా నిలబడాలని చెప్పి ఓన్లీ స్టోన్ని మాత్రమే వాడడం అనేటటువంటిది జరిగింది. ఎర్త్క్వేక్స్ కానీ లేకపోతే అదర్ న్యాచురల్ కెలామిటీస్ ఆర్ డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కొని నిలబడాలని చెప్పి. అండ్ ఈ స్టోన్స్ మీద ఎలాబరేట్ కార్వింగ్స్ ఆఫ్ లార్డ్ హనుమాన్, హనుమంతుని యొక్క శిల్పాలు కానీ, అదర్ డీటీస్ యొక్క ఇతర దేవతల యొక్క శిల్పాలు కానీ, పీకాక్స్ నెమలుల యొక్క శిల్పాలు కానీ, అందమైనటువంటి పువ్వుల యొక్క శిల్పాలు కానీ, వీటన్నిటితో అత్యద్భుతంగా చెక్కబడ్డం అనేటటువంటిది జరిగిందమ్మా. అండ్ ద సాయిల్ బినీత్ దిస్ టెంపుల్ వాజ్ వన్స్ వెరీ లూజ్. వై? ఎందుకు అక్కడ సాయిల్ అనేటటువంటిది చాలా లూజ్గా ఉండడం అనేది జరిగింది? బికాస్ దే బిలీవ్ దట్ వన్స్ అపాన్ ఎ టైమ్ సరియూ రివర్ అనేటటువంటిది ఆ ప్రదేశంలో పారడం అనేది జరిగింది. సిన్స్ ఇట్స్ ఎ రివర్ బెడ్ కాబట్టి అక్కడ శాండ్ అనేటటువంటిది ఉండడం అనేది జరిగింది కాబట్టి ఆ శాండ్ మీద కన్స్ట్రక్షన్ చేయడం అనేటటువంటిది కష్టం కాబట్టి, టెంపుల్ అంత పెద్ద టెంపుల్ నిలబడదు కాబట్టి ఏం చేశారు, కొంత మేరకు పూర్తిగా తవ్వి ఎక్స్కవేట్ చేసి ఆ తవ్వినటువంటి ప్రదేశంలో ఒక ఆర్టిఫిషియల్ ఫౌండేషన్ ఏదైతే ఉందో, స్టోన్ ఫౌండేషన్ ఏదైతే ఉందో దాన్ని వేయడం అనేటటువంటిది జరిగింది. ఈ స్టోన్ ఫౌండేషన్ మీద అత్యద్భుతమైనటువంటి ఈ దేవాలయం ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు సౌత్ ఇండియన్ టెంపుల్స్లో ఎక్కువగా కనిపించేటటువంటి పెర్కోట అంటే చుట్టూ ఉండేటటువంటి ప్రహరీ గోడ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ఈ అయోధ్య రామాలయం ఏదైతే ఉందో ఇక్కడ మనకి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. బట్ ప్రిడామినెంట్లీ దిస్ పర్టిక్యులర్ టెంపుల్ వాజ్ యాక్చువల్లీ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద నార్థన్ స్టైల్ టెంపుల్ ఆర్కిటెక్చర్, దట్ ఈస్ నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. మన ఇండియాలో 2 స్టైల్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ప్రిడామినెంట్లీ మనం చూస్తాం. వన్ ఈజ్ నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ దట్ వీ యాక్చువల్లీ సీ ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. అండ్ సదరన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏంటి, దట్ ఈస్ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. ఈ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మనం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా చూస్తాము. అండ్ దెర్ ఇస్ అనదర్ వన్ దట్ ఈస్ వెసారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, దట్ ఈస్ ఇన్ హైబ్రిడ్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, మిక్స్డ్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. అది మనకి కర్ణాటకలోను అండ్ దాంతోపాటు సమ్ పార్ట్స్ ఆఫ్ నార్థన్ కేరళ ప్రాంతాల్లో కనిపించడం అనేటువంటి జరుగుతుంది. దట్ ఇస్ ఇన్ హైబ్రిడ్ స్టైల్, నగారాకి ద్రవిడియన్కి మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది. బోత్ ద ఫీచర్స్ అనేటువంటి ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. So what exactly some important features of this Nagara style of temple architecture? In the Nagara style of temple architecture, temples usually built on a elevated path, that is plinth అని చెప్తాం. ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ మీద కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కొంత హైట్తో ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు టెంపుల్స్ టీవీ ఏదైతే ఉంటుందో ఆ టెంపుల్ని ఎవరైతే రాజు నిర్మించాడో అతని యొక్క హోదాని, అతని యొక్క టీవీని, అతని యొక్క గౌరవాన్ని, అతని యొక్క బలాబలాలను కూడా రిజంబుల్ చేసేవన్నమాట, అంటే చూపించేటట్టు ఉండేవన్నమాట. అందుకే దీని మీద ఒక ఎలివేషన్లో కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్లో. అండ్ ఇట్ విల్ హ్యావ్ మల్టిపుల్ మండపాస్ యాజ్ వెల్, చాలా మండపాస్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు శాంక్టమ్ శాంక్టోరం, దట్ ఈస్ గర్భగృహ ఏదైతే ఉందో, గర్భగృహ ఇస్ ద ప్లేస్ వేర్ ద మెయిన్ డీటీ విల్ బి సీటెడ్. మెయిన్ డీటీ ఉన్నటువంటి ప్లేస్ని గర్భగృహ అంటాం. గర్భగృహ పైన మనకి షికారా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ షికారాని ఆనుకుని పైన అమ్లక అనేటటువంటిది ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ద వేర్ ద సోల్ ఆఫ్ ద డీటీ ఎగ్జిస్ట్ అని చెప్పి బలంగా పీపుల్ నమ్మడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. వేరాజ్ సదరన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, దట్ ఈస్ మనకి ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తే మీకు షికారా బదులు ఏముంటాయి, విమాన ఉండడం అనేది జరుగుతుంది. గర్భగృహ పైన ఉన్నటువంటిది విమాన గుర్తుపెట్టుకోండి. బట్ చుట్టూ గోపురాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుందమ్మా. అర్థమైందా? సో ఒక ఎలివేటెడ్ గోపురాస్ ఏవైతే ఉంటాయి 4 వైపులా మనకి సదరన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లేదా ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్లో చుట్టూ ప్రహరీ గోడలు ఉంటాయి. అండ్ దాంతోపాటు ఒక వాటర్ బాడీ కూడా ఉండడం అనేది, కోనేరు లాంటిది కూడా గుడిలోనే దర్శనం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ స్టైల్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బట్ దిస్ పర్టికులర్ టెంపుల్ దట్ ఈస్ అయోధ్య శ్రీరామ్ టెంపుల్ నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్లో ప్రిడామినెంట్గా కన్స్ట్రక్ట్ చేయబడింది. ఎక్సెప్ట్ ఫర్ వన్ ఫీచర్, దట్ ఈస్ మనకి సదరన్ స్టైల్లో కనిపించినటువంటి పెర్కోట ప్రహరీ గోడ ఏదైతే ఉంటుందో, చుట్టూ ఉండే ప్రహరీ గోడ రెక్టాంగులర్ పెర్కోట మనకి అయోధ్య రామాలయంలో కూడా ఉంటుందన్నమాట. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ రామ్ టెంపుల్ అట్ అయోధ్య. సో నౌ దిస్ ఎడిటోరియల్ గురించి మాట్లాడదాం. చూడండి, ఇది కూడా శ్రీరాముని యొక్క టెంపుల్ కన్స్ట్రక్షన్ లేదా కాన్సెక్రేషన్ ఏదైతే ఉందో దాని మీదే వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. సో దీనిలో భాగంగా మన యొక్క ఆథర్ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, ద వెరీ డే 22nd January 2024 is being celebrated by the proponents of the temple. and టెంపుల్ సపోర్ట్ చేసే వాళ్ళు, ఇట్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ ఎరా ఆఫ్ ఇండియన్ హిస్టరీ. భారత చరిత్రలోనే ఒక కొత్త దశకం స్టార్ట్ అయింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. బట్ దీనికి వ్యతిరేకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే, మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ఎ డేంజరస్ స్లైడ్, ఒక డేంజరస్ ఆస్పెక్ట్
అని చెప్తున్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐడియాలజీ ఆఫ్ నేషన్హుడ్, మన భారతదేశానికి స్వతంత్రం 1947లో వచ్చిన తర్వాత వీ వాంటెడ్ టు బిల్డ్ ఇండియా ఆన్ సెక్యులర్ లైన్స్. సెక్యులర్ లౌకికవాద పునాదులు ఏవైతే ఉంటాయి వాటి మీద మన భారతదేశాన్ని మనం నిర్మించాలని చెప్పి అనుకున్నాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ సెక్యులరిజం అకార్డింగ్ టు ఇండియన్ కాంటెక్స్ట్? సెక్యులరిజం, వెస్టర్న్ సెక్యులరిజం ఉంటుంది, ఇండియన్ సెక్యులరిజం ఉంటుంది. ఇండియన్ కాంటెక్స్ట్లో సెక్యులరిజం అంటే ఏంటి? స్టేట్, దట్ ఈస్ ద గవర్నమెంట్, మస్ట్ మెయింటైన్ ఈక్వల్ డిస్టెన్స్ విత్ ఆల్ ద అదర్ రిలీజియన్స్. అంటే ఇట్ మస్ట్ ట్రీట్ హిందూయిజం ఈక్వల్లీ, క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధిజం, జైనిజం, ఆల్ ద అదర్ రిలీజియన్స్ ఇన్ అన్ ఈక్వల్ మేనర్. గవర్నమెంట్ అనేటటువంటిది అన్ని మతాలని సమానంగా చూడాలి, అన్నిటినీ సమానంగా ప్రొటెక్ట్ చేయాలి, అందరికీ సమానమైన ప్రొటెక్షన్, సమానమైనటువంటి హక్కులే కల్పించాలి అని చెప్పి ఇండియన్ సెక్యులరిజం చెప్పడం అనేది జరుగుతుంది. వెస్టర్న్ సెక్యులరిజం మనకి ఏం చెప్పడం అనేది జరుగుతుంది? స్ట్రిక్ట్ సెపరేషన్ బిట్వీన్ చర్చ్ అండ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్కి చర్చ్కి మధ్య స్ట్రిక్ట్ సెపరేషన్ అనేటటువంటిది ఉండాలి. రిలీజియన్ యొక్క విషయాల్లో గవర్నమెంట్ ఎంటర్ అవ్వకూడదు, గవర్నమెంట్ యొక్క విషయాల్లో రిలీజియన్ అనేటటువంటిది ఎంటర్ అవ్వకూడదు అని చెప్పి బిలీవ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. బట్ ఇండియన్ సెక్యులరిజం అలా కాదు. గవర్నమెంట్ ఒకవేళ హిందువులకు హక్కు కల్పించింది అనుకోండి, హిందూ మతంలోకి ఏదైనా విషయాలు ఎంటర్ అయింది అనుకోండి, క్రిస్టియన్స్ కూడా సేమ్ అదే విధంగా ట్రీట్ చేయాలి. అదే ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువగా ట్రీట్ చేయడం కుదరదు. బట్ ప్రెజెంట్ పాలిటిక్స్ ఎలా అవుతున్నాయి అంటే, నరేంద్ర మోడీ గవర్నమెంట్ 2014లో ఏర్పడిన తర్వాత, అకార్డింగ్ టు అవర్ ఎడిటర్, ద చీఫ్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ, గవర్నమెంట్ ఈజ్ మూవింగ్ వెరీ క్లోజ్ టు వన్ పర్టికులర్ రిలీజియన్. గవర్నమెంట్ ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సింది పోయి ఒక పర్టికులర్ రిలీజియన్, దట్ ఈస్ హిందూయిజం వైపు దగ్గరగా వెళ్ళాలని చూస్తుంది. హిందూయిజం ఏదైతే ఉందో దాని వైపు ముందుకు అడుగులు వేయాలని చూస్తుందని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా త్రూ హిస్ అఫీషియల్ హ్యాండిల్ హెస్ పోస్టెడ్ ఇమేజెస్ విజిటింగ్ ది శ్రీరంగం టెంపుల్. రీసెంట్గా తమిళనాడులోని శ్రీరంగం టెంపుల్ విజిట్ చేశాను, ఆశీర్వచనాలు అందుకున్నానని చెప్పి ప్రైమ్ మినిస్టర్ తన అఫీషియల్ హ్యాండిల్ ద్వారానే బహిరంగంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ నామాలు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ సాఫ్రాన్ కండువులు ఏవైతే ఉంటాయో వేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో దిస్ యాక్చువల్ థింగ్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ఎ డేంజరస్ స్లైడ్. ఒక డేంజరస్ ట్రెడిషన్ అనేటటువంటిది, ఒక డేంజరస్ ఐడియాలజీ అనేటటువంటిది ఇండియాలో మొదలవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ ద బ్యూటిఫుల్ ప్యాలెస్ ఆఫ్ సెక్యులరిస్టిక్ ప్రిన్సిపల్స్, ఇండియా ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఎ డేంజరస్ ఫారెస్ట్ నేమ్డ్ థియోక్రటిజం అని చెప్పి మనకి ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే ఒక బంగారు లాంటి సెక్యులరిజం అనే గొప్ప ప్యాలెస్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే ఇండియా ఒక పాకిస్తాన్ లాంటి ఒక మతవాద దేశంగా మారేటటువంటి ఇవి కనిపిస్తున్నాయి. ఒక భయం కొలిపేటటువంటి ఒక థియోక్రటిక్ అడవుల్లోకి ఇండియా జారుకుపోతుంది అని చెప్పి మన ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. బట్ ఇన్ దిస్ కేయోస్, ఇలాంటి పరిస్థితుల మధ్య శ్రీరామ్ టెంపుల్ ఎట్ అయోధ్య మస్ట్ హెల్ప్ ఇన్ హీలింగ్ వూండ్స్ అండ్ క్రియేటింగ్ హార్మోనీ. ఒకప్పుడు పాత చేదు జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో, అంటే బాబ్రీ మసీద్ డెమాలిషన్ కానీ, అంతకుముందు జరిగినటువంటి మతపరమైనటువంటి అల్లర్లు కానీ, దాని తర్వాత జరిగినటువంటి మతపరమైన అల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని భారతీయులందరూ మర్చిపోయి ఒక ప్లాట్ఫామ్ ఆఫ్ హార్మోనీగా, ఒక సింబల్ ఆఫ్ హార్మోనీగా రామ్ టెంపుల్ అనేటటువంటి దగ్గర మీద కొనసాగాలి. దేశంలో సామరస్యత ఏదైతే ఉంటుందో, దేశంలో వివిధ మతాల మధ్య స్నేహభావం ఏదైతే ఉందో అది నెలకొల్పే విధంగా శ్రీరాముని దేవాలయం అనేటటువంటిది నిలవాలని చెప్పి మనకి ఆథర్, మన చీఫ్ ఎడిటర్ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందనే అనుకుంటున్నాను. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినాలమ్మా. ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇంటర్సెక్షనాలిటీ ఆఫ్ జెండర్ అండ్ కాస్ట్ ఇన్ ఉమెన్స్ పార్టిసిపేషన్ ఇన్ ద లేబర్ ఫోర్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 సొసైటీకి సంబంధించిన ఆర్టికల్, అండ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అగైన్. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, వినండి. వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్? రీసెంట్గా ఒక రీసెర్చ్ పేపర్ రిలీజ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది, విచ్ వాస్ బేస్డ్ ఆన్ డేటా ఫ్రమ్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011. 2011 సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ డేటాను ఉపయోగించుకొని దాన్ని అనలైజ్ చేసి ఒక పేపర్, ఒక రీసెర్చ్ పేపర్ని రిలీజ్ చేశారు. ఆ రీసెర్చ్ పేపర్ ఏం చెప్పింది అంటే, లాస్ట్ 2 decades, అంటే గత 20 సంవత్సరాలుగా ఇండియాలో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతూ వస్తుందంట. ఎస్పెషల్లీ ఇన్ ద ఇన్ఫార్మల్ సెక్టార్. ఇన్ఫార్మల్ సెక్టార్లో మహిళలు పనిని సంపాదించుకోలేకపోతున్నారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ మహిళల్లో చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. అండ్ ఎందుకు తక్కువగా ఉంది అనేటటువంటి దానికి రీజన్ వెతికితే ఒక మల్టీఫెస్టెడ్ ఆస్పెక్ట్ అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. అంటే దీని వెనక చాలా రీజన్స్ అనేటటువంటివి ఉన్నాయని చెప్పి ఎవరైతే రీసెర్చర్స్ ఉన్నారో వాళ్ళు కనుక్కోవడం అనేది జరిగింది. ద ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే స్ట్రక్చరల్ కన్స్ట్రైంట్స్. ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ, లేకపోతే ఇండియా యొక్క ఇదేదైతే ఉందో సర్వీస్ సెక్టార్ కానీ, సో వీటిలో స్ట్రక్చరల్గా చాలా ఇష్యూస్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ పెద్ద పొజిషన్స్. ఇప్పుడు మామూలుగా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ
ఒక ఫీమేల్ని ఇంజనీర్గా సివిల్ ఇంజనీర్గా పెట్టడం కంటే ఒక మేల్ని సివిల్ ఇంజనీర్గా పెట్టాలనుకుంటుంది. ఎందుకంటే రాత్రి అయినా కన్స్ట్రక్షన్కి సైట్ ఏదైతే ఉందో అక్కడికి వస్తాడు, పని చేస్తాడు, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అండ్ దాంతోపాటు మహిళలు అయితే ఫ్యామిలీ అని అంటారు, పిల్లలు అంటారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు. సో ఇలాంటి స్ట్రక్చరల్ కన్స్ట్రైన్స్ అనేటువంటివి అంటే పీపుల్ యొక్క బిలీఫ్ సిస్టమ్ అనేటువంటిది ఒకలా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే జెండర్ బయాస్. చాలామంది ఏమనుకుంటారంటే పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మస్క్లీన్ ఉంటారు, వాళ్ళకి ఓపిక ఎక్కువ ఉండడం అనేది, వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి బెటర్ అనేటటువంటిది, వారి ప్రిజుడీస్ అనేటటువంటిది ఉంటుంది, ప్రీ నోషన్ అనేటటువంటిది ఉంటుంది. అర్థమైందా? అంటే ఉమెన్ ఆర్ వీక్ అనేటటువంటి ఫీలింగ్ కూడా ఉంటుంది. అందుకే ఎక్కువ మందిని వీళ్ళు ఏం చేస్తారు, తీసుకోరన్నమాట ఇలాంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయి, ఇలాంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిల్లో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే కాస్ట్ డిస్క్రిమినేషన్ అని కూడా చెప్పడం అనేటువంటి జరిగిందనమాట. అంటే కుల వివక్ష ఏదైతే ఉంటుందో దాని కారణంగా కూడా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు లేబర్ ఫోర్స్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు, వాళ్ళు ఇది అవ్వలేకపోతున్నారు. అండ్ దాంతోపాటు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, మహిళలకి యాక్సెసిబిలిటీ టు ఎడ్యుకేషన్ చాలా తక్కువగా ఉండడం అనేది జరిగింది. ముఖ్యంగా 10వ తరగతితోనే ఆపేయడం, 8వ తరగతితోనే మహిళలు చదువుకోవడం ఆపేయడం, వీటి కారణంగా కూడా వాళ్ళు ఇలాంటి లేబర్ ఫోర్స్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు, ఉద్యోగాలు సంపాదించుకోలేకపోతున్నారు, పని వెతుక్కోవడం కష్టం అవుతుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా మహిళలు ఫేస్ చేస్తున్నటువంటి వేరియస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయి వాటి గురించి ఈ రీసెర్చ్ పేపర్ ఏదైతే ఉందో చాలా విషయాల్ని బహిర్గతపరుస్తూ, చాలా విషయాలను తెలియపరుస్తూ ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏం చెప్పారు అంటే ఇంటర్సెక్షనాలిటీ ఆఫ్ కాస్ట్ అండ్ జెండర్. సో మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జెండర్ పేరు మీద వివక్ష అనేటటువంటిది ఎదుర్కోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు కాస్ట్ బేస్ మీద కూడా వాళ్ళు వివక్ష అనేటటువంటిది ఎదుర్కొంటున్నారు అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. ఈ రెండింటి కారణంగా ఈ ఇంటర్సెక్షన్ వల్ల ప్రాబ్లం అనేటువంటిది ఏర్పడుతుంది. దే ఆర్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్ జస్ట్ బికాస్ దే ఆర్ ఉమెన్ అండ్ దే ఆర్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్ జస్ట్ బికాస్ దే ఆర్ ఫ్రమ్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్, లేకపోతే బీసీస్. వాటి కారణంగా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వివక్షను ఎదుర్కోవడం అనేది జరుగుతుంది, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దాని కారణంగా వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది లేబర్ ఫోర్స్లో అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. మామూలుగా మనం ఏమనుకుంటాము అంటే డిస్క్రిమినేషన్ ఓన్లీ వన్ బేసిస్ మీద ఉంటుంది అనుకుంటాం, బట్ అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ దళిత్ క్రిస్టియన్స్ చూడండి, చాలామంది దళిత్ క్రిస్టియన్స్ ఎప్పటి నుంచో మాకు కూడా రిజర్వేషన్స్ కల్పించండి అని చెప్పి అంటున్నారు. బట్ కానీ మన దేశంలో రిజర్వేషన్స్ అనేటటువంటివి దేని ప్రకారం కుల ప్రాతిపదికన కల్పిస్తారు. కులం అనేటటువంటిది ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇంట్రికేట్ ఆస్పెక్ట్ ఆఫ్ హిందూయిజం. సో సిన్స్ దే ఆర్ యాక్చువల్లీ కన్వర్టెడ్ టు క్రిస్టియన్స్, దళితులు ఎవరైతే ఉంటారో రిజర్వేషన్స్కి అనర్హులు అని చెప్పి చాలాసార్లు గవర్నమెంట్స్ నిర్ణయించడం అనేది జరిగింది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం జరుగుతుంది, ఇక్కడ దళితులు అయినందుకు వివక్ష ఫేస్ చేస్తున్నారు. అండ్ మైనారిటీ, ఇండియాలో మైనారిటీ రిలీజియన్గా క్రిస్టియానిటీ ఉంది కాబట్టి, అల్పసంఖ్యాక వర్గంగా క్రిస్టియన్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా డిస్క్రిమినేషన్ ఫేస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దళితుల కంటే దళిత క్రిస్టియన్లు ఎక్కువ ఫేస్ చేస్తారు, అర్థమవుతుందా? మహిళల కంటే తక్కువ కులం మహిళలు ఇంకా ఎక్కువ వివక్షని ఫేస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది, అర్థమవుతుందా? ఉమెన్ ఆర్ ఆల్రెడీ వల్నరబుల్ పీపుల్, బట్ ఇఫ్ యు కంపేర్ ఉమెన్ ఫ్రమ్ హయ్యర్ క్యాస్ట్, బ్రాహ్మిన్ ఉమెన్ కంటే దీస్ పీపుల్, ఇప్పుడు స్కెడ్యూల్డ్ క్యాస్ట్కి చెందినటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో, శూద్ర ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ డిస్క్రిమినేషన్ ఫేస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ ద డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ బోత్ జెండర్ అండ్ దాంతోపాటు క్యాస్ట్ పేరు మీద కూడా వివక్ష అనేటటువంటిది మన దేశంలో కనిపిస్తూ ఉంది. దానివల్ల వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ తక్కువగా ఉందని చెప్తున్నారు. మరి దిస్ పర్టికులర్ ఇష్యూని హ్యాండిల్ చేయడం ఎలాగా అంటే మన ఆర్టికల్ రాసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏం చెప్తారు అంటే ఎఫర్మేటివ్ యాక్షన్స్ అని చెప్తున్నారు. సో గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వేరియస్ ఎఫర్మేటివ్ యాక్షన్స్ ద్వారా, రిజర్వేషన్స్ కల్పించడం ద్వారా కానీ, స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడం ద్వారా కానీ, ఉమెన్కి ముఖ్యంగా లోవర్ క్యాస్ట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీసుకురావడం ద్వారా వాళ్ళు చాలా ఇదవ్వచ్చు. అండ్ దాంతోపాటు లోవర్ ఇన్కమ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా కానీ, యాక్సెసిబిలిటీ టు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం ద్వారా కానీ ఈ పర్టికులర్ ఇష్యూని ట్యాకిల్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈ అఫర్మేటివ్ యాక్షన్స్ ద్వారా కేవలం దిస్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరగడం మాత్రమే కాదు, ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అవడంతో పాటు చాలా చాలా మంచి జరుగుతుంది, ఇంకా చాలా విషయాల్లో ఇదవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఆడవాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగాలు చేయడం మొదలు పెడతారో, లేదా పనులు చేయడం మొదలు పెడతారో, మ్యారేజ్ అనేటటువంటిది డిలే అవ్వడం అనేది జరుగుతుంది. మ్యారేజ్ ఎప్పుడైతే డిలే అవుతుందో ఉమెన్ యొక్క హెల్త్ ఏదైతే ఉంటుందో చాలా ఇంప్రూవ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. చైల్డ్ బర్త్ టైంలో ఉమెన్ చాలా మెరుగ్గా ఉండగలుగుతారు, చాలా ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. అండ్ దాంతోపాటు దెర్ విల్ బి హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ ఉమెన్ అటెండింగ్ స్కూల్. సో మహిళలే ఇంటికి దీపాలు అవుతారు. చదువుకున్నటువంటి ఆడపిల్ల తప్పకుండా దాన్ని పుట్టినటువంటి పిల్లల్ని కూడా స్కూల్కి పంపించడం మొదలు పెడుతుంది. సో ఎడ్యుకేషన్ కూడా బెటర్గా డెవలప్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు డొమెస్టిక్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. ఎప్పుడైతే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో, ఉద్యోగాలు చేస్తారో, పనులు చేసుకుంటారో, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సంపాదించుకుంటారో, పురుషులు వాళ్ళ మీద ప్రయోగిస్తున్నటువంటి డొమెస్టిక్ వైలెన్స్, గృహహింసలు ఏవైతే ఉంటాయో వాటి బారి నుంచి పడకుండా కూడా బలంగా నిలబడగలుగుతారు. అండ్ దాంతోపాటు దిస్ ఎన్ష్యూర్స్ క్లాస్ మొబిలిటీ యాజ్ వెల్.
అంటే లోవర్ క్లాసెస్లో ఉన్నటువంటి పేదవాళ్ళుగా ఉన్నటువంటి మహిళలు మిడిల్ క్లాస్కి వెళ్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ అవ్వడం కూడా జరగడం అనేటువంటి జరుగుతుంది అనమాట. క్లాస్ మొబిలిటీ కూడా ఉంటుంది. దాంతోపాటు ఉద్యోగాలు చేయడంలో భాగంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తారు, ఆ ప్రాంతాల్లో ఉండే కొత్త విషయాలు తెలుసుకుంటారు, కొత్త కట్టుబాట్లు తెలుసుకుంటారు, ఎలా బతకాలో తెలుసుకుంటారు. చాలా వాటికి ఎక్స్పోజర్ అనేటువంటిది మహిళలకు లభించడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని మళ్ళీ ఊర్లకు మోసుకొస్తారు. ఊర్లో ఉండేటటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా చైతన్యవంతం చేస్తారు. సో ఆ విధంగా ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ సాధ్యపడుతుందని చెప్పి మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో దీనిలో చెప్పారమ్మా. సో ప్రభుత్వాలు ఇంక్లూజివ్ పాలసీస్ తీసుకురావడం ద్వారా, అఫర్మేటివ్ యాక్షన్స్ ద్వారా, ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా, ఒక హోలిస్టిక్ అప్రోచ్ అనేటువంటిది ఫాలో అవడం ద్వారా, కాస్ట్ బేస్డ్ డిస్పారిటీస్ ఆర్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయడానికి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ తీసుకురావడం ద్వారా, ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయడం ద్వారా, అండ్ దాంతోపాటు ఆడవాళ్ళకి బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టార్స్లో ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో అవకాశాలు క్రియేట్ చేయడం ద్వారా మహిళా సాధికారత సాధ్యపడుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది ఎన్ష్యూర్ చేయొచ్చు. వీ కెన్ సక్సెస్ఫుల్లీ ఫైట్ దిస్ ఇంటర్సెక్షనాలిటీ ఆఫ్ జెండర్ అండ్ క్యాస్ట్ విచ్ ఈస్ యాక్టింగ్ యాజ్ అన్ అబ్స్టకల్ ఫర్ ఉమెన్స్ పార్టిసిపేషన్ ఇన్ లేబర్ ఫోర్స్ అని చెప్పి మనకి ఆథర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగిందా. అర్థమైందా? దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అగైన్ మీకు మెయిన్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇంటర్సెక్షనాలిటీ ఆఫ్ జెండర్ అండ్ క్యాస్ట్, ఇంటర్సెక్షనాలిటీ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్, సో ఇలాంటి వాటి మీద మెయిన్స్లో తప్పకుండా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నేను రీసెంట్గా కూడా హిందూ అనాలిసిస్లో దిస్ పర్టికులర్ టాపిక్ మీద చెప్పడం అనేది దళిత్ క్రిస్టియన్స్ గురించి ఒకసారి నేను చెప్పాను. వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి హిందూలో ఒపీనియన్ ఆర్టికల్ వచ్చింది దళిత్ క్రిస్టియన్స్ యొక్క రిజర్వేషన్ యాక్సెసిబిలిటీ వీటన్నిటి గురించి. ఓకేనా? సో చక్కగా మన హిందూ అనాలిసిస్ ఫాలో అవుతుంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్ అనేటువంటి వాటి మీద మీకు అవగాహన వస్తుంది. చాలా విషయాలు కూడా మీరు నేర్చుకోగలుగుతారు. అండ్ లెట్ మీ ఆల్సో టెల్ యూ వన్ థింగ్, ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ రెస్పాన్సిబుల్ టీచర్స్. మెయిన్స్ పర్స్పెక్టివ్ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. జస్ట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం మాత్రమే కాదు, దట్ అనాలిసిస్ ఏదైతే ఉందో, హోలిస్టిక్ పర్స్పెక్టివ్, దట్ బ్రాడర్ యాంగిల్ ఏదైతే ఉంటుందో దానికి మీరు ఎప్పుడైతే అలవాటు పడతారో ప్రతి విషయాన్ని, ఇప్పుడు నేను లేకపోయినా, నా అవసరం లేకపోయినా, మీరు ఇలాంటి ఆర్టికల్స్ ఎప్పుడు అనుకోండి మీ ఓన్గా మీరు అనలైజ్ చేయడం కూడా స్టార్ట్ చేయగలుగుతారు. ఓకేనా? ఆల్వేస్ ఫాలో రెస్పాన్సిబుల్ టీచర్స్ ఇన్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ because they can help you immensely in your success in this civil service examination. Okay, గుర్తుపెట్టుకోండి. This is all about this particular article and this is all about today's the Hindu analysis. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. వీలైతే మన వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ నాన్న.